హాయ్ అండి. ఆరోగ్యాన్ని, బలాన్ని ఇచ్చే మనం పెసరపప్పు కిచిడిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఇది లంచ్ బాక్స్‌లో కూడా ఎంతో ఈజీ ప్రిపరేషన్ అండి. ముందుగా ప్రెషర్ కుక్కర్ తీసుకొని అందులో ఒక గ్లాసుడు బియ్యం తీసుకోవాలి. మనం దానికి సరిపడా ఇంకో గ్లాస్ గానీ, లేదంటే అర గ్లాస్ గానీ పెసరపప్పు తీసుకోవాలి మనం తినేదాన్ని బట్టి. గ్లాసుడు బియ్యానికి 3 గ్లాసులు నీళ్లు పోసుకొని అందులో కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేసుకొని ప్రెషర్ కుక్కర్ పెట్టేసుకోవాలండి. 3 విజిల్స్ వచ్చాక మనం కట్టేసుకోవాలి. తర్వాత పక్కన ఒక ప్యాన్‌లో కొంచెం ఆవాలు, పచ్చెనగపప్పు ఇవి వేగాక ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, క్యారెట్ ఇవన్నీ వేసి బాగా వేగనివ్వాలండి. చూసారా ఆయిల్లో ఎలా వేగుతున్నాయో? అలా వేగితేనే పచ్చివాసన పోయి చక్కగా ఉడుకుతూ ఉంటుందండి. చూసారా మన అన్నం ఎంత బాగా ఉడికిందో. రైస్ కుక్కర్లో అన్నం 3 విజిల్స్ రానివ్వాలి, ఎక్కువ వస్తే అడుగంటిపోతుందండి. ఇప్పుడు ఇందులోనే కొంచెం టమాటాలు వేయాలండి. టమాటాలు కూడా చూసారా మగ్గనివ్వాలి. ఆయిల్లో మగ్గితే చక్కగా పైతొక్క అనేది ఊడిపోతుంది. ఆ టమాటా గుజ్జు కూడా దిగుతుంది. ఇందులోనే కొంచెం కారం, కొంచెం గరం మసాలా, కొంచెం ధనియాల పౌడర్, జీలకర్ర పౌడర్ ఇవన్నీ వేసుకొని ఆయిల్లో బాగా వేగనివ్వాలి. అలా వేగిందని మనకు తెలియాలంటే ఆయిల్ పైకి అనేది తేలుతూ ఉంటుందండి. ఇప్పుడు మనం ఉడికించుకున్న అన్నం ఉంది కదండి, పెసరపప్పు అన్నం, అన్నాన్ని ఇందులో కలుపుకోవాలండి. కలుపుకొని మొత్తం మిక్సింగ్ చేసుకోవాలన్నమాట. చక్కగా మిక్సింగ్ చేసుకొని రుచికి సరిపడా ఉప్పు వేసుకొని పైన కొంచెం నెయ్యి వేసుకున్నామంటే అద్భుతం అంటే అద్భుతం అండి. ఈజీగా ప్రిపేర్ అయిపోతుంది.